హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ఏ డర్టీ కార్నివల్. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ కి మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఒక గ్యాంగ్స్టర్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. బేసికల్ గా హీరో వాళ్ళ బాస్ ఏంటంటే అందరి దగ్గర డబ్బులు వసూలు చేసుకొని రమ్మని చెప్పేసి హీరోని పంపిస్తూ ఉంటాడు. కాకపోతే వాళ్ళు ఏంటంటే కొంతమంది వెళ్ళిన వెంటనే డబ్బులు ఇస్తారు, ఇంకొంతమంది మాత్రం మా దగ్గర డబ్బులు లేవు తర్వాత ఇస్తారని చెప్పేసి మారం చేస్తూ ఉంటారు. దాంతో హీరో ఏం చేస్తాడంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి చక్కగా షర్టు ప్యాంట్ ఇప్పేసి సోఫా మీద కూర్చొని ఆ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళ చేత మసాజులు చేపించుకుంటూ వియర్డ్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. దాంతో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా భయం వేసి వీడు అడిగిన డబ్బులు అయితే ఇచ్చేద్దాం అని చెప్పేసి వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చేస్తారు. ఆ తర్వాత హీరో డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుని తిరిగి వాళ్ళ బాస్ దగ్గరకు వచ్చేస్తాడనమాట. అప్పుడు వాళ్ళ బాస్ ఏం చేస్తాడంటే తాను తీసుకొచ్చిన డబ్బులు కొంత డబ్బులు మన కథలో హీరోకి ఇస్తాడు. హీరో ఏమంటాడంటే బాస్ మా అమ్మగారికి ఒంట్లో బాగలేదు, మీరు నాకు డబ్బులు బాగానే ఇస్తున్నారు, కాకపోతే మా అమ్మగారికి ఆపరేషన్ చేయించుకోవాలి, కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తారా అని చెప్పేసి అంటంతో వాళ్ళ బాస్ ఏమంటాడంటే మా చెల్లెలి పెళ్లి ఉందరా, అందుకని నేను డబ్బులు దాచిపెట్టుకుంటున్నా అని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే 4 నెలలుగా ఇదే మాట చెప్తున్నారు, మా అమ్మగారు ఆరోగ్యం బాగలేదు కదా, కొంచెం డబ్బులు వచ్చు కదా అని చెప్పి అంటంతో ఆయన కోపం వచ్చేసి నీలాంటి గేటు బయటే ఉంచాలరా, నేను నాతో పాటు కూర్చోబెట్టుకుని మాట్లాడతాను కదా, అందుకని కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పేసి నీకెంత వయసు అని చెప్పి అడుగుతాడు. హీరో కూడా 29 సంవత్సరాలు అని చెప్పి అంటాడు. నీ వయసులో నేను చేతిలో డబ్బులు లేక పిచ్చోలాగా రోడ్డు మీద తిరుగుతున్నాను రా, కానీ నీకు నేను డబ్బులు ఇస్తున్నాను కదా, ఎందుకు అలా మాట్లాడతావు అని చెప్పి అంటంతో హీరో కూడా అర్థం చేసుకుని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇంకా హీరో విషయానికి వస్తే హీరోకి వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లు, వాళ్ళ తమ్ముడు తప్ప ఇంక ఎవరు లేరనమాట. కేవలం వాళ్ళ కోసమే కష్టపడుతూ ఉంటాడు. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే హీరో వాళ్ళ బాస్ ఉన్నాడు కదా, తనకి పై అధికారి ఇంకొక అతను ఉంటాడు. అతను కూడా బాసే, కాకపోతే అతను బిగ్ బాస్, ఇతను చిన్న బాస్ అనమాట. ఆ బిగ్ బాస్ దగ్గరికి మన కథలో హీరో ఆ తర్వాత వాళ్ళ బాస్ ఇద్దరు కలిసి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ బిగ్ బాస్ కూడా హీరోని పొగుడుతాడు, నువ్వు బాగా డబ్బులు వసూలు చేస్తావంట కదా అని చెప్పేసి. ఆ తర్వాత వీళ్ళిద్దరిని లోపల తీసుకెళ్లి ఆ బిగ్ బాస్ హీరో వాళ్ళ బాస్ తో ఏం చెప్తాడంటే ఈ ఊర్లో కూడా ఉన్నాడురా, వాడు ప్రతిదానికి నాకు అడ్డు వస్తున్నాడు, మన బిజినెస్ కి ఎటువంటి ఆపద ఉండదని చెప్పి అంటంతో హీరో వాళ్ళ బాస్ ఏమంటాడంటే చూడండి బాస్, వాడు చాలా పెద్దవాడు, వాడిని చంపింది నేనేం తెలిసిందనుకో నా జీవితమే నాశనం అయిపోతుంది, కాబట్టి కొంచెం ఆలోచించండి అని చెప్పి అంటంతో ఆ బిగ్ బాస్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో మన కథలో హీరో ఏంటంటే వాడిని నేను చంపితే ఎలా ఉంటుందని చెప్పేసి మనసులో అనుకుంటాడు, కానీ ఆ విషయాన్ని మాత్రం అసలు బయటికి చెప్పడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ బాస్ ఏం చేస్తాడంటే ఒక క్యాసినోను ఓపెన్ చేస్తాడనమాట. ఓపెన్ చేసిన తర్వాత అందరిని పిలుస్తారు, ఇన్వైట్ చేస్తాడు, హీరోని కూడా రమ్మంటాడు. అప్పుడు హీరోతో ఏమంటాడంటే నేను కొన్ని రోజులు వేరే పనుల్లో బిజీగా ఉంటాను కానీ నువ్వు మాత్రం ఈ క్యాసినోని చూసుకొని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత వాళ్ళ బాస్ అక్కడి నుంచి బయటకు వెళ్తాడు. కరెక్ట్ గా అదే సమయం హీరో కూడా బయటకు వచ్చి చూస్తే హీరో వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు అనమాట, చిన్నప్పుడు చదువుకున్న అతను కూడా అక్కడికి వస్తాడు. ఎరా బాగున్నావు అని చెప్పి అంటంతో వాడు కూడా బాగున్నాను మావ అని చెప్పేసి అంటాడు. సో ఇద్దరు కలిసి పక్కన ఒక కాఫీ షాప్ లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు అని చెప్పి అడిగితే నేను ఒక ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలని చెప్పేసి ట్రై చేస్తున్నాను, గ్యాంగ్స్టర్ కథ ఒకటి రాశాను, కాకపోతే రియల్ గ్యాంగ్స్టర్స్ ని మీట్ అయ్యి అసలు వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ అన్నింటినీ నేను నోట్ చేసుకుంటున్నానని చెప్పి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత హీరో ఏమంటాడంటే మరి మన చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ టచ్ లో ఉన్నారని చెప్పి అడిగితే అందరూ టచ్ లో ఉన్నారు, ఏదో ఒక రోజు రీయూనియన్ అవుదాం అని చెప్పేసి ప్లాన్ చేస్తాం, కాకపోతే డేట్ ను తొందరలో ఫిక్స్ చేస్తాం అని చెప్పేసి అంటంతో హీరో అప్పుడు ఇంకొక అమ్మాయి గురించి అడుగుతాడు. బేసికల్ గా ఆ అమ్మాయిని హీరో చిన్నప్పుడు లవ్ చేశాడు అనమాట, అంటే 10th క్లాస్ లో ఉన్నప్పుడు. ఆ అమ్మాయి గురించి అడటంతో ఆ అమ్మాయి కూడా టచ్ లో ఉందిరా, మనం రీయూనియన్ పెడితే అక్కడికి వస్తానని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి ఒక ఫోన్ వస్తుంది అనమాట. ఫోన్ రావడంతో హీరో హడావుడిగా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. తన వెనకాల తన ఫ్రెండ్ కూడా వెళ్తాడు. ఏంటని చెప్పి వెళ్ళి చూస్తే హీరో బాస్ వాళ్ళ షాప్ ఉంది కదా ఇందాక ఓపెన్ చేసింది, అక్కడ వేరే గ్రూప్ వాళ్ళు వచ్చేసి గొడవ చేసి అన్ని పగలు కొడుతూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో అక్కడికి వెళ్ళటం వల్ల వాళ్ళని పెచ్చగొట్టుడు కొడతాడు. అదే సమయంలో వాళ్ళ బాస్ కూడా వస్తాడు. వచ్చిన తర్వాత మిగతా గ్యాంగ్ మొత్తాన్ని పిలుస్తాడు. వాళ్ళందరూ కలిసి ఆపోజిట్ వాళ్ళ గ్యాంగ్ ని పెచ్చగొట్టుడు కొడతారు. కొట్టిన తర్వాత హీరోకి బాగా దెబ్బలు తోలుతాయి అనమాట. దానికి కట్లు కట్టుకుంటూ ఉంటాడు కూర్చొని. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి వాళ్ళ చెల్లెలు ఫోన్ చేస్తుంది, అమ్మకి సీరియస్ గా ఉందరా అని చెప్పేసి అంటంతో హీరో పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత డాక్టర్స్ రిపోర్ట్లు ఏం చెప్తాయి అంటే మీ అమ్మగారికి అర్జెంట్ గా ఆపరేషన్ చేయకపోతే మాత్రం మీ అమ్మగారు చనిపోయే ప్రమాదం ఉంది, దానికి బాగా డబ్బులు అవుతాయి, మరి చూసుకో అని చెప్పి అంటంతో హీరో బాగా ఆలోచనలో పడతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ బాస్ వాళ్ళిద్దరు కలిసి పెద్ద బాస్ ని మీట్ అవడానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ పెద్ద బాస్ అడుగుతాడు, అవును నీ క్యాసును మీద అవతల వాళ్ళు అటాక్ చేశారంట కదా, ఏమైందని చెప్పి అంటంతో ఏముంది నా దగ్గర ఇవాన్ అని ఒక కుర్రోడు అన్నాడు, వాడిని తీసుకుని వెళ్ళాను, అవతల వాళ్ళ గ్యాంగ్ ని పెచ్చగొట్టుడు కొట్టాడు, దాంతో ఆ క్యాసును వాడికే రాసి పెట్టానని చెప్పి అంటంతో హీరోకి బాగా కోపం వచ్చేస్తుంది. అదేంటి నేను కదా దెబ్బలు తింది, నేను కదా కష్టపడింది, ఆ క్యాసును వాడికి రావడం ఏంటని చెప్పేసి హీరో ఏం చేస్తారంటే బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ బాస్ అడుగుతాడు, ఏంటి బాస్ మీ దగ్గర ఎప్పటి నుంచి పని చేస్తున్నాను, అది కూడా కుక్కలా పని చేస్తున్నాను, నేను మిమ్మల్ని డబ్బులు అడగట్లేదు, కేవలం అప్పుగా అడుగుతున్నాను, మా అమ్మ ఆరోగ్యం బాగోలేదు, తనకు ఆపరేషన్ చేయించకపోతే చనిపోతుంది, మీ కాలు పట్టుకుంటానని చెప్పేసి హీరో తన కాళ్ళ మీద పడ్డా కూడా ఆ బాస్ ఏమంటాడంటే చూడు నేను నీకు ఎప్పుడు డబ్బులు ఇవ్వాలో నాకు బాగా
తెలుసు, అంతేకాకుండా నీకు కొంచెం చనువు ఇస్తూ నువ్వు ఆ ప్లేస్ లోకి వచ్చేస్తావు, ఆ విషయం కూడా నాకు బాగా తెలుసు, కాబట్టి నోరు మూసుకుని అక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పడంతో హీరో ఎంతగానో బాధపడతాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో ఆ పెద్ద బాస్ ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి కారులో తీసుకెళ్తాడు. ఆయన బాగా మందు తాగేసి ఉంటాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే నీ వయసు ఎంత అని చెప్పి అడుగుతాడు. హీరో కూడా 29 సంవత్సరాలు అని చెప్పి అంటాడు. అప్పుడు ఆ పెద్ద బాస్ హీరోతో ఏమంటాడంటే కరెక్ట్ గా నీకు ఎంత అయితే ఏజ్ ఉందో అదే ఏజ్ లో మీ బాస్ గారు నా దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు వాడు ఏ స్థాయిలో ఉన్నాడు చూడు, కాకపోతే నువ్వు వాడికన్నా కింద స్థాయిలో ఉన్నావు. కానీ నీకు ఒక సలహా ఇస్తాను నేను, అదేంటంటే నీ బాస్ గాడు ఏదైతే పని చేయలేకపోతున్నాడో దాన్ని నువ్వు చేసావనుకో నువ్వు వాడి ప్లేస్కి వచ్చేయచ్చు అని చెప్పేసి అర్థమైంది అనుకుంటా అని చెప్పి ఆయన అక్కడ నుంచి కారు దిగి వెళ్ళిపోతాడు. కాకపోతే హీరోకి అర్థం కాదు ఏంటి ఇలా అన్నాడని చెప్పేసి. అప్పుడు హీరోకి అర్థమయ్యే విషయం ఏంటంటే వాళ్ళ బాస్ ఒక డబ్బున్న అతన్ని చంపడానికి భయపడుతున్నాడు కదా, ఇప్పుడు అతన్ని మనం చంపితే వాడి ప్లేస్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి హీరో మెంటల్ గా ఫిక్స్ అయిపోయి వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్ళి బిగ్ బాస్ ఒక అతన్ని చంపమన్నాడు కదా, అతను ఎవరని చెప్పేసి ప్రాపర్ గా కనుక్కొని అతని డీటెయిల్స్ మొత్తం తీసుకొని హీరో అక్కడి నుంచి వెళ్ళిపోయి తన రౌడీ ఫ్రెండ్ ని ఒక అతను మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత మనం బాగా డబ్బున్న ఒక అతన్ని చంపబోతున్నాం, అతన్ని చంపిన తర్వాత బహుశా మన జీవితాలు మారిపోతాయి, మా అమ్మ ఆరోగ్యం బాగుపడుతుంది, మన ఇద్దరు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాం అని చెప్పి అంటంతో వాడు కూడా సరే అని చెప్పేసి ఒప్పుకుంటాడు. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ ఫ్రెండ్ ని చూపిస్తారు. అది కూడా డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాడు కదా అతను ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి సార్ నేను గ్యాంగ్స్టర్స్ గురించి అందరినీ ఎంక్వైరీ చేసి ఒక కథ రెడీ చేశాను, చదివారు కదా ఎలా ఉందని చెప్పి అంటంతో అందులో కథ ఎక్కడ ఉంది, కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది, నువ్వు బాగా ఇంప్రూవ్ చేసుకో అని చెప్పి అంటంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే సార్ నేను రియల్ లైఫ్ లో గ్యాంగ్స్టర్ ఒకటి చూశాను, వాడు మా ఫ్రెండ్, వాడు లైవ్ లో జనాలందరినీ కొడుతున్నాడు సార్, అది కూడా రికార్డ్ చేసుకున్నాను సార్ అని చెప్పి అంటాడు. బేసికల్ గా హీరో ఆ రౌడీ వాళ్ళందరినీ కొట్టేటప్పుడు రికార్డ్ చేసుకున్నాడు అనమాట. ఆ ప్రొడ్యూసర్ ఏమంటాడంటే సరే ఇంకో పని చేయి, ఈ కథను బాగా ఇంప్రూవ్ చెయ్యి, మీ ఫ్రెండ్ గారి దగ్గర ఇన్ఫర్మేషన్ ఎక్కువ గ్యాదర్ చేయని చెప్పి అంటంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా సరే అని చెప్పేసి ఒక రీయూనియన్ డేట్ ను ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత అందరూ అక్కడికి వస్తారు. అక్కడికి మన కథలో హీరో కూడా వెళ్తాడు. అదే సమయంలో అక్కడికి హీరో ఇష్టపడిన ఆ అమ్మాయి కూడా వస్తుంది. ఆ అమ్మాయి కూడా ఇదే ఊర్లో ఒక బుక్ షాప్ పెట్టుకుంటుంది అనమాట. బేసికల్ గా ఈ అమ్మాయి మన కథలో హీరోయిన్. ఆ తర్వాత హీరో హీరోయిన్ తో మాట్లాడతాడు, అందరు కలుసుకుంటారు. వెంటనే హీరో ఏం చేస్తాడంటే తన ఫ్రెండ్ కు ఫోన్ చేస్తాడు, అంటే రౌడీ ఫ్రెండ్ ఉన్నాడు కదా వాడికి ఫోన్ చేసి మన డబ్బున్నోడిని చంపే టైం వచ్చిందని చెప్పేసి రమ్మంటాడు. వీళ్ళిద్దరు కలిసి ఆ డబ్బున్నోడి కోసం వెయిట్ చేస్తారు. వాడు కూడా అప్పుడే వాటర్ లోంచి బయటకు వచ్చేసి వెళ్తూ ఉంటాడనమాట కారులో. అప్పుడు వాడిని ఫాలో చేసి ఎవరు లేని ఒక ప్లేస్ చూసి మెల్లగా వెళ్లి కారుతో వాడి కారును గుద్దుతారనమాట. అప్పుడు ఆ డబ్బున్న అతను బయటకు వచ్చేసి మీకు అసలు కళ్ళు కనిపిస్తున్నా లేదా అని చెప్పేసి హీరో వాళ్ళ మీద గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. అంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ తో గొడవ పడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వెనకాల నుంచి ఒక రాడ్ తీసుకొచ్చి తన నెత్తి మీద బలంగా కొట్టడం వల్ల తాను అక్కడే చనిపోతాడు. చనిపోయిన వెంటనే ఆ శవాన్ని కారు డిక్కులో వేసుకొని వాళ్ళు అక్కడి నుంచి తీసుకెళ్లిపోతారు. ఆ తర్వాత హీరో వచ్చేసి ఆ బిగ్ బాస్ ని మీట్ అయ్యి సార్ మీరు చెప్పిన వాడిని చంపానని చెప్పడంతో ఆయన ఎంతగానో ఆనందపడిపోయి హీరోకి ఇంకొక విషయం చెప్తాడు, చూడు నువ్వు నీ బాస్ ని దాటుకొని రావాలి, కాకపోతే ఇప్పుడు ఇతను చంపావన్న సంగతి నీ బాస్ కు తెలిసిందనుకో వాడు అలర్ట్ అయిపోతాడు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండు, ఇదిగో డబ్బులు అని చెప్పేసి హీరోకి కొంత అమౌంట్ ఇస్తాడు. దాంతో హీరో కూడా ఆ డబ్బులు తీసుకెళ్లి వాళ్ళ అమ్మగారికి ఆపరేషన్ చేపిస్తాడు. వాళ్ళ అమ్మగారి ఆరోగ్యం కూడా బాగైపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ దగ్గరికి వెళ్ళి హీరో మీట్ అవుతాడు. అలాగా వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అయిపోతుంది. ఆ ఫ్రెండ్షిప్ కాస్త లవ్ గా కూడా మారుతుంది. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ బాస్ కు ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే ఆ పెద్ద బాసు అంటే ఆ బిగ్ బాస్ ఎవరైతే చంపమన్నాడో వాడు కనిపించలేదని చెప్పేసి పేపర్ లో న్యూస్ వస్తుంది. కాకపోతే వాడు కనిపించకుండా పోయిన ముందు రోజే మన కథలో హీరో వాడి గురించి ప్రాపర్ గా డీటెయిల్స్ తెలుసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒకవేళ వీడే ఏదో ఒకటి చేసి ఉంటాడని చెప్పేసి హీరో వాళ్ళ బాస్ కి డౌట్ వచ్చేస్తుంది. హీరోని చంపడానికి మనుషుల్ని కూడా అరేంజ్ చేస్తాడు. కాకపోతే ఇంకొక 2-3 రోజులు వాళ్ళ చెల్లి పెళ్లి ఉండటం వల్ల నా చెల్లి పెళ్లి అయిపోయిన తర్వాత వాడిని చంపుదామని చెప్పేసి హీరో వాళ్ళ బాసు ప్లాన్ వేస్తాడు. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఈ విషయం హీరోకి తెలుస్తుంది. తెలిసిన తర్వాత హీరో కూడా ఒక నిర్ణయం తీసుకుంటాడు. అదేంటంటే చెల్లి పెళ్లి అయిపోతే నన్ను చంపేస్తాడు, కానీ చెల్లికి పెళ్లికి ముందే వాడిని చంపేస్తే పని అయిపోతుందని చెప్పేసి హీరో వాళ్ళ బాసు చెల్లి పెళ్లి రోజునే పెళ్లి జరిగే మండపంలో ఆ బాస్ ను ఒక బాత్రూమ్ లో తీసుకెళ్లి హీరో అతన్ని అతి దారుణంగా చంపేస్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. కాకపోతే ఇక్కడ ఇప్పుడు హీరోకి కాంపిటీషన్ ఎవరు లేరు. హీరో వాళ్ళ బాస్ ప్లేస్ కి హీరోనే వచ్చేసాడు. అంతేకాకుండా తనకంటూ సెపరేట్ గా ఒక గ్యాంగ్ కూడా ఏర్పడింది. ఈ ప్రాసెస్ లో హీరో బాగా డబ్బున్నోడైపోతాడు, అమ్మను బాగా చూసుకుంటాడు. అంతేకాకుండా ప్రతిరోజు హీరోయిన్ ని మీట్ అవుతూ ఉంటాడు. ఇలాంటి సమయంలో సడన్ గా హీరోయిన్ తో ఎవరో ఒక అతను బుక్ షాప్ లో గొడవ పడుతుంటారు అనమాట ఒక బుక్ దగ్గర. అప్పుడు హీరో ఏం చేస్తాడంటే వెళ్లి వాడిని పిచ్చగొట్టుడు కొడతాడు. అది చూసిన హీరోయిన్ ఏమంటుందంటే ఇప్పుడు నా కోసం వాడిని కొట్టావు కదా ఇది బాగానే ఉంటుంది, కానీ రేపు పొద్దున మన ఇద్దరం పెళ్లి చేసుకున్న తర్వాత వాడు మళ్ళీ తిరిగి వచ్చి నేను కొట్టాడు అనుకో అప్పుడు మన ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. అలా ఎన్ని రోజులు డిస్టర్బ్ అవుతూ బతుకుతాము, కాబట్టి దయచేసి ఈ గ్యాంగ్స్టర్ పనులని మానేసి హ్యాపీగా తిరిగి వచ్చేసి అప్పుడు మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి హీరోయిన్ కోపంగా హీరోకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కూడా హీరో ఆలోచిస్తాడు, అవును కదా ఇలా ఎన్ని రోజులు డబ్బులు సంపాదిస్తాం, సరేలే మనకంటూ ఒక లిమిట్ పెట్టుకొని అప్పటి వరకు డబ్బులు సంపాదించుకొని పెళ్లి చేసుకుందాం అని చెప్పి
చెప్పేసి హీరో కూడా మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ తన మీద కోప్పడి వెళ్ళిపోయిందని చెప్పేసి హీరో బాతలో బాగా మంత్ అవుతూ ఉంటాడు. అక్కడే పడిపోతాడు. అప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి తనని ఇంటికి తీసుకెళ్తాడు. హీరో వాళ్ళ ఫ్రెండ్ అంటే డైరెక్టర్ అవ్వాలనుకునే ఫ్రెండ్ అనమాట. తానేంటంటే హీరోని అడుగుతాడు ఏమైందని చెప్పి అడిగితే హీరో తాగిన మైకులో తన ప్రాబ్లం మొత్తం చెప్పుకుంటూ ఉంటాడు. అదే సమయంలో హీరో ఫ్రెండ్ ఏమంటాడంటే అసలు నువ్వు గ్యాంగ్స్టర్ ఎలా అయ్యారు అని చెప్పేసి ప్రాపర్ గా క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. మనోడు కూడా ప్రతి దానికి సమాధానం చెప్తూ ఉంటాడు. అలాగే హీరో ఏంటంటే తన జీవితం మొత్తాన్ని చెప్పేస్తాడనమాట. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వెళ్లి పెద్ద బాస్ ని మీట్ అవుతాడు. బేసికల్లీ ఇంక మిగిలింది బాసే కదా, తన బాస్ చచ్చిపోయాడు కదా, ఇక మీదట మనం బాస్ ని పిలిపించుకుందాం. వెళ్ళి ఆ బాస్ ని మీట్ అయిన తర్వాత ఆయన ఏమంటాడంటే చూడు నేను ఒక ప్లేస్ చూపిస్తానని చెప్పేసి తనని ఒక చోటకు తీసుకెళ్లి ప్లేస్ చూపిస్తాడు. చూపించిన తర్వాత అక్కడ కొన్ని ఇల్లు ఉన్నాయి కదా, ఆ ప్లేస్ లో మనం ఒక పెద్ద సూపర్ మార్కెట్ కట్టామనుకో డబ్బులు బాగా వస్తాయి, నీకు కూడా నేను డబ్బులు ఇస్తానని చెప్పడంతో హీరో కూడా ఏదో బాగుందని చెప్పేసి మీరేం కంగారు పడకండి అక్కడ ఉన్న ఇల్లు నేను ఖాళీ చేపిస్తానని చెప్పేసి వాళ్ళ బాస్ కి హీరో మాటిస్తాడు. ఇంకోవైపు మన కథలో హీరో వాళ్ళ ఫ్రెండ్ ని చూపిస్తారు. తానేంటంటే హీరో చెప్పిన కొన్ని డీటెయిల్స్ ఆ తర్వాత తాను రాసుకున్న కథని ప్రాపర్ గా తీసుకెళ్లి ప్రొడ్యూసర్ కి సబ్మిట్ చేస్తాడు. ఆయనకు కూడా కథ నచ్చేసి నేను ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తానని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏం చేస్తాడంటే వాళ్ళ బాస్ చెప్పాడని చెప్పేసి అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి అందరిని బెదిరించేసి ఆ ఇల్లులు ఖాళీ చేపించేసి ఆ ప్లేసులు వాళ్ళ బాస్ పేరును రాపించేసి అందరిని బెదిరించేసి పంపించేస్తూ ఉంటాడు. కాకపోతే కొంతమంది భయం వేసి వెళ్ళిపోతూ ఉంటారు, ఇంకొంతమంది వెళ్ళమంటారు. వాళ్ళని పిచ్చకొట్టుడు కొడుతూ ఉంటాడు, వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అలాగా అందరిని బెదిరించి హీరో అక్కడ ఉన్న వాళ్ళందరినీ పంపించేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆ ల్యాండ్ మొత్తం వాళ్ళ బాస్ పేరు మీదకి వచ్చేస్తుంది. దాంతో హీరో పని కూడా అయిపోతుంది. హీరోకి బాగా డబ్బులు వస్తాయి అనమాట. సో ఇదంతా అయిపోయింది. ఇక మీదట మన గ్యాంగ్స్టర్ కాదని చెప్పేసి హీరోయిన్ మీట్ అవుదని చెప్పేసి బుక్ షాప్ కి వెళ్తాడు. వెళ్ళి చూస్తే మేడం గారికి ఒంట్లో బాలేదండి, ఆవిడ ఇంట్లో ఉన్నారని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఇంటికి వెళ్తాడు. కానీ ఎంత తలుపు కొట్టినా హీరోయిన్ తలుపు తీయదు. ఎందుకంటే తాను మూర్చపోయి పడిపోయింది అనమాట. అందుకని డోర్ పగల కొట్టుకొని లోపలికి వెళ్ళిపోయి హీరోయిన్ తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అంతా సెట్ అయిపోతుంది. వెంటనే హీరోయిన్ ని మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెడతాడు. అప్పుడు హీరోయిన్ తల అంటాడు చూడు అంతా సెట్ అయిపోయింది, నేను ఇక మీదట గ్యాంగ్స్టర్ గా ఉండను, ఆ ఉద్యోగం మానేశాను, నిన్ను మా అమ్మను బాగా చూసుకుంటాను, ఇక మీదట నా జీవితం వేరని చెప్పడంతో హీరోయిన్ కూడా చాలా ఎమోషనల్ అయిపోయి సరే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ ఫ్రెండ్ ని చూపిస్తారు. తానేంటంటే సినిమా డైరెక్షన్ చేస్తూ ఉంటాడు అనమాట. అక్కడికి మన కథలో హీరో వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫైట్ సీన్లను చూసి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చూడు ఫైట్ లో ఇలా చేయరు, ఎందుకంటే గ్యాంగ్స్టర్ కి కుంఫు కరాటీ రావు, వాళ్ళు అతి భయంకరంగా ఓరమాస్ గా కొడతారని చెప్పేసి వాళ్ళకి చెప్పి హీరో అక్కడి నుంచి వచ్చేస్తాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ తన సినిమాని కంప్లీట్ చేస్తాడు. అది రిలీజ్ అవుతుంది కూడా. ఆ సినిమాని హీరో వాళ్ళ బాస్ చూస్తాడనమాట. చూసి అర్జెంట్ గా థియేటర్ కి రా అని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి థియేటర్ కి వెళ్ళి సినిమా చూస్తే హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఒక బాగా డబ్బును అతను హీరో చంపాడు కదా, దాన్ని వాళ్ళ ఫ్రెండ్ యాజ్ ఇట్ ఈస్ గా తీశాడు. అంతేకాకుండా మాక్సిమం 95% హీరో జీవిత చరిత్రని వాళ్ళ ఫ్రెండ్ సినిమాగా తీసాడు అనమాట. ఇది చూసిన తర్వాత వాళ్ళ బాస్ కి అర్థమైపోతుంది ఖచ్చితంగా వీడియో చెప్పుంటాడు వాడు తీసాడని చెప్పేసి. అందుకని హీరో వాళ్ళ బాస్ ఏం చేస్తాడంటే హీరోని సెపరేట్ గా తీసుకెళ్లి నువ్వు వాడికి అంతా చెప్పడం వల్ల వాడు ఇప్పుడు సినిమా తీశాడు, ఏం చేద్దాం, ఒక గ్యాంగ్స్టర్ జీవితం వేరే వాడికి తెలియకూడదు, నువ్వేమో ప్రతిదీ పోసుకొచ్చినట్టు వాడికి చెప్పావని చెప్పేసి హీరోని అడుగుతూ ఉంటాడు. కానీ హీరో ఏమంటాడంటే ఆ రోజు తాగిన మైకులు ఇలా చెప్పేశాను, సారీ బాస్, ఇంకోసారి ఈ తప్పు జరగకుండా చూసుకుంటాను, వాడు నా ఫ్రెండే, వాడి వల్ల మనకి ఎటువంటి ఆపద ఉండదని చెప్పడంతో హీరో వాళ్ళ బాస్ ఏమంటాడంటే చూడు మనం చేసేదే గ్యాంగ్స్టర్ వృత్తి, రేపు నువ్వు ఇబ్బందుల్లో పడ్డా నేను పడ్డట్టే, కాబట్టి ఎవరికి తెలియకుండా మీ ఫ్రెండ్ ని చంపేద్దాం అని చెప్పడంతో హీరో ఏమంటాడంటే అలాంటిదేం వద్దు బాస్, వాడు నా ఫ్రెండ్, వాడికి నేను నాకు చెప్తానని చెప్పేసి హీరో ఏం చేస్తారంటే వాళ్ళ బాస్ కి మాట ఇచ్చి వచ్చి డైరెక్ట్ గా తన ఫ్రెండ్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఎందుకు రా సినిమా అలా తీసావని చెప్పడంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే చూడు నువ్వే కదా గ్యాంగ్స్టర్ సినిమాలు రియలిస్టిక్ గా ఉండాలని చెప్పింది, అందుకని నువ్వు చెప్పిన ఇన్పుట్స్ తోనే సినిమా తీశాను, అంతకు మించి ఏం లేదని చెప్పడంతో హీరో ఏమంటాడంటే చూడు నేను ఒక గ్యాంగ్స్టర్ ని, రేపొద్దున నా వల్ల కూడా నీకు ఆపద ఉండొచ్చు, ఒకవేళ నేను లేనప్పుడు మా వాళ్ళు వచ్చి నేను ఏదో ఒకటి చేయొచ్చు, కాబట్టి దయచేసి నువ్వు సినిమాలు తీయటం ఆపేసాయి, అంతేకాకుండా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో, నీకే మంచిది, ఎందుకంటే నా చుట్టూ చాలా మంది రౌడీలు ఉంటారు, వాళ్ళలో ఎవడో ఒకటి నేను ఏదో ఒకటి చేస్తాడు అని చెప్పడంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరో వెళ్ళి ఆ బాస్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత మా ఫ్రెండ్ గారికి భయంకరంగా వార్నింగ్ ఇచ్చానండి, వాడి వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, నాకు తెలిసి వాడి ఊర్లో ఉన్నాడని నేను చెప్పడంతో హీరో వాళ్ళ బాస్ కూడా సరే అంటాడు. ఆ తర్వాత హీరో వెళ్ళి వాళ్ళ అసిస్టెంట్ తో కూర్చొని మందు కొడుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ అసిస్టెంట్ కూడా ఏమంటాడంటే చూడండి బాస్, ఏది ఏమైనా సరే మీ ఫ్రెండ్ తీసిన సినిమా వల్ల మీరు మాత్రమే కాదు మేము కూడా చిక్కుల్లో పడతాము, కాబట్టి వాడిని చంపేద్దామని చెప్పడంతో హీరో కోపం వచ్చేసి వాళ్ళ అసిస్టెంట్ ని కొట్టి నీకేమైనా పిచ్చి పట్టిందా, నేను చెప్పాను కదా వాడు ఇంకా సినిమాలు తీయడు, ఈ ఊర్లో ఉండడని చెప్పేసి వాళ్ళ అసిస్టెంట్ మీద తన కోపం మొత్తం చూపిస్తూ ఉంటాడు. కాకపోతే హీరో వాళ్ళ అసిస్టెంట్ కి ఏంటంటే ఒక భయం ఉంటుందన్నమాట, వీడు ఏదో ఒక రోజు అందరికి చెప్తాడు నా జీవితం నాశనం అయిపోతుందని చెప్పేసి వీడికి ఎలాగైనా
వార్నింగ్ ఇవ్వాలని చెప్పేసి ఓ 10 మందిని తీసుకెళ్లి ఆ డైరెక్టర్ ని కిడ్నాప్ చేసి, అంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఊరికి దూరంగా ఒక గుంట తీసి అందులో పడేసి తల వరకు ఉంచి పూజ చేసి, చూడు నువ్వు గనక మా గురించి ఎక్కడైనా మాట్లాడినా, మా గురించి సినిమా తీసినా సరే నిన్ను చంపడం మాకు పెద్ద విషయం కాదు, కాకపోతే నువ్వు మా బాసు వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి వదిలేస్తున్నానని చెప్పేసి హీరో గురించి చెప్తారనమాట. కాకపోతే మరుసటి రోజు వచ్చేసి ఆ గుంటలో నుంచి హీరో వాళ్ళ ఫ్రెండ్ ని బయటికి తీసి, నిన్ను మేము అనుక్షణం చూస్తూనే ఉంటాము కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని అని చెప్పేసి హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏంటంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ కి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కాకపోతే హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమనుకుంటాడంటే, నా మానాన నేను పని చేసుకుంటూ ఉన్నాను, ఆల్రెడీ హీరోకి చెప్పాను నేను ఇక సినిమాలు తీయను, అసలు మీ గురించి అసలు తీయనని చెప్పి అన్నాను, అయినా వీడు మనుషులు పంపించాలి ఎందుకు చేశాడని చెప్పేసి ఇదంతా హీరోనే చేశాడని చెప్పేసి హీరో వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటాడు. ఆ తర్వాత వెళ్ళి వేరే ఒక అతన్ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత నా ఫ్రెండ్ ని చంపడానికి కొంతమంది మనుషులు కావాలి, వాడు ఎక్కడ ఉంటాడు ఏం చేస్తాడని చెప్పేసి ప్రాపర్ గా అడ్రస్ చెప్తాడనమాట. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ తో బాగా సరదాగా మాట్లాడుతున్నప్పుడు సడన్ గా అక్కడ క్రౌడీలు వచ్చేసి హీరోని కొడతారు. అంతేకాకుండా చంపాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. కాకపోతే హీరో అక్కడ నుంచి తప్పించుకుని వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఎవరు తనని అటాక్ చేసిందని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే తనకి తెలిసేది ఏంటంటే తన ఫ్రెండే తన మీద అటాక్ చేపించాడని చెప్పేసి తెలుస్తుంది. ఆ తర్వాత హీరో డైరెక్ట్ గా వెళ్లి వాళ్ళ బాస్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత, మీరు చెప్పిన మాట వినలేదు బాస్, వాడు నన్నే చంపేచాలనుకున్నాడు కాబట్టి నేను మీకు మాట ఇస్తున్నాను, వాడిని నేనే చంపేస్తానని చెప్పడంతో వాళ్ళ బాస్ ఏమంటాడంటే, చూడు వాడు ఇప్పుడు ఒక పెద్ద డైరెక్టర్ అయిపోయాడు, వాడి సినిమా బాగా హిట్ అయిపోయింది, వాడు బాగా ఫేమస్ అయిపోయాడు, ఇప్పుడు వాడిని చంపితే మాత్రం ఆ న్యూస్ అంతా ట్రెండింగ్ అయిపోతుంది, పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో పొర్రపాటును నువ్వు చంపేవని తెలిసిందనుకో నీ వల్ల నాకు ఇబ్బంది అవుతుంది, కాబట్టి మనం టైం చూసి చంపుదామని చెప్పడంతో హీరో ఏమంటాడంటే, చూడండి ఏదో ఒక రోజు వాడిని ఖచ్చితంగా నేనే చంపేస్తాను, కాకపోతే మీరు నాకు హెల్ప్ చేయండి, అదేంటంటే నాకు రావాల్సిన డబ్బులు నాకు ఇచ్చేయండి, వాడిని చంపేసి ఊరుదులు పెట్టి వెళ్ళిపోతాను, నేను వేరే ఊర్లో సెటిల్ అయిపోతా అని చెప్పడంతో హీరో వాళ్ళ బాస్ కూడా సరే అంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే తన ఫ్రెండ్ ని ఎలాగైనా చంపాలని చెప్పేసి మాస్టర్ ప్లాన్ వేస్తాడు. అంతేకాకుండా హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే సినిమా హిట్ అయింది కదా, అందుకని ఒక చోట అవార్డు ఇస్తూ ఉంటారు. అక్కడికి హీరో వెళ్లి హీరో వాళ్ళ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో మనోడు బాగా మందు కొట్టి బయటకు వచ్చినప్పుడు సడన్ గా తన మీద అటాక్ చేస్తారనమాట. ఈ అటాక్ లో మనోడు పారిపోతూ ఉంటాడు, హీరో కూడా వెంటబడుతూ ఉంటాడు. అదే సమయంలో మనోడు తప్పించుకొని పారిపోయిన తర్వాత సడన్ గా వేరే వాళ్ళ గ్యాంగ్ వచ్చేసి హీరో మీద అటాక్ చేస్తుంది. దాంతో హీరో వాళ్ళని కొడతాడు. కొట్టినా సరే వాళ్ళు ఏంటంటే రిటర్న్ మనోని కొడుతూ ఉంటారు. అదే సమయంలో హీరో వాళ్ళ అసిస్టెంట్లు వస్తారనమాట. వచ్చిన తర్వాత వచ్చారా మీరు టైం అని చెప్పి అడిగితే వాళ్ళే హీరోని పొడిచి చంపేస్తారు. దాంతో హీరో అక్కడే చనిపోతాడు. ఇప్పుడు హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే, చూడు నువ్వు నీ బాస్ ని చంపి ఇక్కడికి వచ్చావు కదా, మరి నేను కూడా నీ స్థాయికి రావాలంటే నేను చంపాలి కదా అని చెప్పేసి హీరోని అక్కడే చంపేస్తాడు. ఆ తర్వాత ఒక చోటుకు తీసుకెళ్లి గొంతు తీసి అక్కడే తనని పూడ్చిపెట్టేస్తారు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత హీరో వాళ్ళ అమ్మ కూడా చనిపోతుంది అనమాట. హీరో వాళ్ళ అమ్మకి ఫ్యూనరల్ జరపడానికి హీరోయిన్ వస్తుంది. వచ్చిన తర్వాత ఏంటి మీ అన్నయ్య కనిపించట్లేదని చెప్పి అడిగితే, ఏమో నాకు తెలియదు, తనకి కొన్ని రోజులుగా కాల్ చేస్తున్నాను కానీ సెల్ ఫోన్ కలవట్లేదని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా వాళ్ళ చెల్లెలకి ధైర్యం చెప్తుంది, నువ్వేం కంగారు పడకు మీ అన్నయ్య తిరిగి వస్తాడని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ బాస్ ను చూపిస్తారు. తానేంటంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ అయిన డైరెక్టర్ తో మాట్లాడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి హీరో వాళ్ళ అసిస్టెంట్ వస్తాడనమాట. బేసికల్ గా వీళ్ళిద్దరిని లైన్ లో పెట్టించి హీరోని కావాలని చంపించింది ఈ బాసే అనమాట. ఎందుకంటే ఇప్పుడు హీరో వల్ల ఆ డైరెక్టర్ గడు సినిమా తీశాడు, ఒకవేళ ఇది మంచితనం వల్ల నేను కూడా చిక్కుల్లో పడతానని చెప్పేసి తన కింద పనిచేసే వాడి చేత తనని చంపించేసి ఈ డైరెక్టర్ గారిని గ్రూప్ లో పెట్టుకున్నాడు. ఆ తర్వాత అడుగుతాడు, మరేంటి నెక్స్ట్ సినిమా ఏంటని చెప్పి అడిగితే, ఏం లేదండి ఆలోచించాలని చెప్పేసి అంటంతో అప్పుడు మన కథలో హీరో షాట్ కూడా చూపిస్తారు. అదేంటంటే గ్యాంగ్స్టర్ సినిమా ఎప్పుడైనా సరే రియలిస్టిక్ గా తీయాలని చెప్పేసి అంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.